అయితే ఇప్పుడు ఇన్ని సాంగ్స్ చేసినావు కదా, ఇప్పుడు రీసెంట్గా వింటున్నావు పిల్ల. సో ఈ సాంగ్ గురించి చెప్పమంటే ఏం చెప్తావు, అంటే ఎట్లా వచ్చింది ఈ ఛాన్స్? సో అంటే మొత్తము నిజంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నిజంగా ఎట్లుంటారు అంటే నేను మొత్తం గమనించిన సాంగ్లో. ఎట్లా అంటే 5 రోజులు పెళ్లి కొడుకుని చేస్తారు, పెళ్లి కూతురుని చేస్తారు. సో ఆ సాంగ్ మొత్తం సో అదే ఫేస్ ఉంది, పెళ్లి నిజంగా పెళ్లి జరిగినట్టే ఉంది అందులో మొత్తం. సో ఆ సాంగ్ మొత్తం చూస్తే సో అంటే ఎట్లా అనిపించింది, నిజంగా పెళ్లి చేసేసుకున్నట్టు అనిపించిందా లేకుంటే రియల్గా బ్రో? అంటే మీరు అవకాశం ఎట్లా వచ్చింది అని అంటారు కదా, యాక్చువల్గా మీకు తెలిసింది లక్ష్మణ్ అన్న నేను మొదటి నుంచి వెళ్ళి అన్న నేను ఎక్కువ జర్నీ చేసినాం. ఇక నాకు ఒక ఓన్ బ్రదర్ లాగా, నాకు ఒక గురువు లాగా అని అంటే లక్ష్మణ్ అన్న మొదటి నుంచి వెళ్ళి కూడా. ఎందుకంటే నా లైఫ్ జర్నీ స్టార్ట్ చేసింది అన్నతోటి. స్టిల్ ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఉన్న అన్న కూడా నాకు వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్, నాకు మెయిన్ రీజన్ అన్న. నాకు గురువు అయినా కూడా, నాకు ఒక సొంత అన్నలాగైనా కూడా బ్రదర్ లక్ష్మణ్ అన్ననే నాకు. ఓకే. అయితే ఇక మాకు ఉన్న జర్నీ తోటి అంటే అన్న మ్యారేజ్ సాంగ్ అన్న వదిన కోసం అని రాసిండు అన్న. ఓకే. పెళ్ళిలా ఎవరికి కూడా వదిన కూడా తెలియదు. ఓకే. పెళ్ళిలా డెడికేట్ చేద్దాం అన్నకి వదినకి అని చెప్పి వినిపించింది అన్న. వినిపించిన వాళ్ళే ఆ టైంలో విన్నాం, మస్తు అనిపించింది. లిరిక్స్ కానీ అన్న ఫీలింగ్స్ కానీ, అంటే ఆ సాంగ్ మొత్తం చూసుకుంటే మనం అన్న లవ్ చేసిన కాడ నుంచి అన్న పెళ్ళికి జరిగిన స్ట్రగుల్స్ అన్నీ ఉంటాయి అలా. వీళ్ళిద్దరు ఫేస్ చేసింది, వీళ్ళిద్దరు లవ్ చేసిన టైంలో ఎట్లుంది, వీళ్ళిద్దరు ఫేస్ చేసింది, అంటే పెళ్ళడానికి ఒప్పియడానికి వాళ్ళ మీరు ఆ సాంగ్ లో బాధలు పడ్డారు కాబట్టి లక్ష్మణన్న బాధలా? ఎగ్జాక్ట్ గా. అంటే లక్ష్మణన్న సాంగ్ అంటే లక్ష్మణన్న అంటే లవ్ జర్నీ మ్యారేజ్ జర్నీనే ఆ సాంగ్. యాక్చువల్ వాళ్ళిద్దరు ఎట్లా కష్టపడ్డారు, ఎట్లా పెళ్లి చేసుకున్నారు, ఇంట్లో ఎట్లా ఒప్పించారు, వాళ్ళ పేరెంట్స్ని వీళ్ళ పేరెంట్స్ని ఎట్లా మేనేజ్ చేసారు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకున్నారు అన్న ఫీలింగ్ ఆ సాంగ్. అంటే పెళ్లి టైంలో వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళ ఫీలింగ్ ఎట్లున్నారు. సో ఆ సాంగ్ ఇట్లా అన్న నాకు పెళ్లికి ముందు వినిపించింది అన్నమాట. పెళ్లికి ముందు వినిపించిన వాళ్ళే అన్న మస్తు రాసిన అన్న, అంటే మంచి గిఫ్ట్ ఇస్తున్నాను వదినకి అని చెప్పి ఫీల్ అయినాం. అంటే నాకు వినిపించినాక సడన్గా అన్న నుండి ఇది మనమే చేద్దాం అక్షయ్ నువ్వే చేయాలని అన్నాడు. ఇక కథం అంటే ఇక నా ఫీలింగ్ ఇక హద్దులు లేవన్నమాట. ఎందుకంటే అప్పటికి నేను మనసులో అనుకుంటాను అన్న లైఫ్ జర్నీ, అన్న మ్యారేజ్ అంటే అదొక ప్రతి ఒక్కరికి ఒక మంచి ఘట్టం, అది ఒక ఇంపార్టెంట్ థింగ్ లైఫ్లో అదొకటి. అట్లాంటి సాంగ్ని మనం చేస్తే అదొక మంచి మెమొరబుల్ ఉంటుంది అని నా ఫీలింగ్. అనుకుంటానా ఈ సాంగ్ నన్ను చేయమని అనుకుంటానా, అదే టైంలో అనుకుంటాను అన్న నాకు వినిపించినాక అనుకున్నా నేను చెయ్యాలని నేను అనుకున్నా. అన్నుండి అక్షిత్ మనం ఈ సాంగ్ చేద్దాం ఇలా నువ్వే చేయాలనేసి అని అన్నాడు. ఇక కథ ఇక మనకి అద్దులు లేదు ఆ టైం. కాదు, నువ్వు ఫస్ట్ అనుకున్నావు కదా. అవును. ఒకవేళ లక్ష్మణ్ అన్న నీకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చినుంటే నీ ఫీలింగ్ ఎట్లుంటుండే? అంటే లిటరల్గా బాధపడుతుండే. అంటే నా పర్సనల్ ఫీలింగ్ అంటే ఇన్ని వరకు నేను ఎప్పుడు కూడా అంటే వేరే సాంగ్స్ మన రాకుండా బాధపడలేదు, కానీ అంటే ఈ సాంగ్ విషయంలో 100% బాధపడుతుండే. అన్న అడుగుతుండేనా లక్ష్మణ్ నాకు ఎందుకు ఇవ్వలే అన్న, నేను చేస్తా అది అని చెప్పేసి? అంటే నేను అంటే అన్నని ఎప్పుడు అట్లా అడగలేదు. ఓకే. అంటే ఆ సాంగ్ విషయంలో అడిగేవాన్నేమో, అడిగేవాడిని కూడా. ఎందుకంటే ఎవ్వరు కాదనుకుంటారు బ్రో. అంటే ఇప్పుడు ఒక లైఫ్ జర్నీ అన్నతోటి నాకు లైఫ్ వచ్చింది, అట్లాంటి సాంగ్ అన్న లైఫ్ జర్నీనే మనం చేయడానికి వస్తే ఇప్పుడు అన్న నాకు రోల్ మోడల్, నాకు రోల్ మోడల్ అన్నది నేను చేయాలని ఫీల్ అవుతాయి కదా. సో నాకు ఆ ఫీలింగ్ అంటే చేయాలని ఉండే. సో అదే టైంలో అన్న కూడా నువ్వే చేయాలన్నాడు. ఇక మామూలు హ్యాపీ కాదు. సో అట్లా యాక్చువల్గా ఈ సాంగ్ పెళ్లికి ముందు చేయాల్సిందే షూటింగ్ అంతా, పెళ్లిలా విజువల్ గా చూపిద్దాం అనుకున్నాం. కానీ అన్న పెళ్లి సడన్ గా ఫిక్స్ అయింది. మంచి డేట్స్ ఉండే ఆ టైంలో సడన్ గా ఫాస్ట్ అయ్యేసరికి ఈ షూటింగ్ చేద్దామంటే టైం దొరకలేదు అని చెప్పేసి చేయకుండా పెళ్ళి అయిపోయినాక రీసెంట్గా షూట్ చేసి రిలీజ్ చేసినాం. ఇక ఈ సాంగ్ చేస్తుంటే ఇక మేమందరం లైక్ ఏదో మా పెళ్ళి అయినట్టు. అంటే ఫార్మాలిటీస్ అన్నీ మన ఇళ్ళల్లో నార్మల్ పాతకాలంలో మన ఫార్మాలిటీస్ అన్నీ ఎట్లా జరిగేటి, పెళ్లి కొడుకుని చేసి పసుపు రాసి అది పాతకాలం పందిరేసి అంటే పచ్చని చెట్లతోటి పందిరేసి ఆ టైంలో ఎంత ఫీల్ ఉండేనో అంతే. అన్న వాళ్ళ ఇంట్లో అన్న పెళ్ళి అయినప్పుడు ఆ వాతావరణం ఎట్లుండేనో మళ్ళీ ఈ సాంగ్ చేస్తుంటే కూడా వాతావరణం అట్లుండే. అంటే సాంగ్ చేస్తా అంటే సేమ్ మళ్ళీ ఒక పెళ్ళి. ఎన్ని రోజులు షూట్ అయింది మొత్తం? ఇది 2 days అయింది. 2 days లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే. కానీ ఆ 2 days లోనే మీరు ఇన్ని టేకులు ఇవన్నీ ఇన్ని షార్ట్లు ఇవన్నీ తీసే వరకు ఎన్నో రోజులు అయినట్టు ఉండొచ్చు నాకు తెలిసి. అంటే పెళ్లి తతంగం మొత్తం అసలు ఎట్లా చేస్తారు పెళ్లి కొడుకును, మళ్ళీ నైట్ లో షూట్ చేసిరు, ఇదంతా బాగా చేసిరు. అసలు నిజంగా ఒక పెళ్లి వాళ్ళ ఇంట్లో ఎట్లా జరుగుతుందో అట్లా ఉంది మొత్తం. సో అంటే పక్కన హీరోయిన్ ఉంది, సిరి అనుకుంటా ఆమె పేరు, సిరినా. సో అంటే ఆమెకు నీకు ఎట్లా ఉంటుండే? అంటే ఇప్పుడు మీరిద్దరు నిజంగా అలా చూస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా కనిపించారు. సో మీరిద్దరు కాంబినేషన్ ఎట్లా ఉంది, అంటే ఎట్లా మాట్లాడుకుంటున్నా మీరు షూట్ టైంలో? యాక్చువల్గా తనకి అంటే సిరికి నాకు పెద్ద అంటే మేము ఇప్పటివరకు సాంగ్స్ ఏం చేయలేదు. అంటే మా ఇద్దరి మధ్యలో కూడా అంటే మాట
అంత స్పేస్ కూడా లేకుండే. నాకు సిరి ఒక్కసారి కలిసింది, అంటే ITF బోనాలు అప్పుడు ఒక్కసారి కలిసి అప్పుడు మాట్లాడింది. మళ్ళీ ఇప్పటి వరకు అంటే మా మధ్యలో ఏమన్నా ర్యాప్ ఉండాలన్నా కూడా సాంగ్ చేయలేదు, మాకేం తెలియదు. తను నాకు ఫస్ట్ టైం, అంటే మా టీం తోటి తను ఫస్ట్ టైమే, నాకే కాకుండా మా టీం అందరితో తను ఫస్ట్ టైమే. సో తనతోటి ఎట్లా అనేసి అని చెప్పి ఉండే, అంటే ఇంత సాంగ్ కదా మనం దీన్ని బెస్ట్ ఇవ్వాలి, అంటే మా ఇద్దరు ర్యాప్ కూడా సెట్ కావాలి అని చెప్పేసి ఇక ఫీల్ చేసుకుంటేనే ఇక క్లోజ్గా, అంటే లైక్ ఎట్లా అంటే మాట్లాడుకుంటేనే చేసుకుంటా నీట్గా, అంటే మా ఇద్దరి మధ్యలో అంటే అట్లా ఉంది అని జనాలకు తెలిసేలాగా చేసినాం. ఏమన్నా సిగ్గుపడ్డావా ఏనన్నా? సిగ్గుపడ్డా అంటే ఇప్పుడు లైక్ పెళ్లి కొడుకు ఇక సిగ్గుపడ్డా అప్పుడు షూట్ కదా, షూట్ లో కూడా ఇప్పుడు ఆ ఫీలింగ్స్ చూపించాలి కదా సిగ్గుపడ్డట్టు, అంతే తప్పించి ఏం లేదు. ఓకే, కానీ నిజంగా ఫీల్ అవుతున్నట్టు ఫీల్ అయినావా లేకుంటే? నిజం బ్రో, ఫార్మాలిటీస్ అన్ని అంటే ఇప్పటివరకు నేను చేసిన పెళ్లి సాంగ్ చేసిన కానీ అంటే ఇన్ని ఫార్మాలిటీస్ తోటి ఏ సాంగ్ కూడా బయటికి రాలేదు, ఇన్ని ఫార్మాలిటీస్ కూడా ఏ సాంగ్ లో కూడా చూపించలేదు. అంటే పెళ్లికి జరిగే తతంగం అంతా చూపించి ఏ సాంగ్ కూడా రాలేదు. ఈ సాంగ్ అదే. సో ఈ ఫార్మాలిటీస్ అన్ని మనకు ఫస్ట్ జరుగుతా అంటే ఓహో పెళ్లి కొడుకు కూడా పెళ్లి అవుతా అంటే ఇట్లనే చేస్తారా? పెళ్లి సాంగ్లు 2-3 చేసినాం అనుకుంటా కదా. అంటే ఈ ఫార్మాలిటీస్ ఏం రాలే కదా, అంటే పెళ్లి కొడుకు ఈ టైప్ లేకుండా డైరెక్ట్ పెళ్లి కొడుకు గెటప్ ఉన్నట్టు అది అట్లుండే. నేనేమంటున్నా అంటే ఈ పెళ్లి తతంగం అంటే లైక్ ముందు మైలపూలు తీసుడైనా అంటే పెళ్లి కొడుకు మైలపూలు అంటే ఉంటాయి కదా బ్రో, నాకు అల్లనే తెలిసి. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, అంటే ఏదో తెలుసుకోవాలి కదా, అంటే పెళ్లి చేసే ఫార్మాలిటీస్ చెప్తున్నా బ్రో. ఎవరికైనా మైలపూలు అంటే ఏదో చెప్పండి కామెంట్ లా, చెప్పండి. నాకు కూడా తెలియదు, అంటే అట్లాంటి ఫార్మాలిటీస్ అన్ని మన సైడ్ అన్ని జరుగుతాయి, అట్లాంటి ఫార్మాలిటీస్ చూపించడం అని అలాంటివన్నీ ఆ సాంగ్ లో చూసిన అప్పుడే తెలిసి అంటే ఇన్ని ఫార్మాలిటీస్ ఉంటాయా ఇట్లా చేస్తారని చెప్పి. సో మొత్తానికి ఫ్యూచర్ లో పెళ్లి అయ్యేటప్పుడు ఇవన్నీ ఆల్రెడీ అయిపోయాయి తెలుసు తెలుసులే. ఇంకా ఒకవేళ ఆడ పెద్ద మనుషులు ఏదన్నా తప్పు చేసినా అట్లా కదా ఇట్లా అని చెప్తావు, అట్లనే ఉంది కథ, అట్లా ఉంది కదా, మొత్తం నేట్ చేసుకున్నాం. అయితే ఇంకో పెళ్లి సాంగ్ కూడా జానులీరి తోటి చేసినాం, రాత్రి చీకట్లో. సో అది కూడా లక్ష్మణ్ అన్నదేనా లేకుంటే వేరే వాళ్ళ? లేదు, అది లక్ష్మణ్ అన్నది కాదు, అది వరంగల్ టీమ్స్ వాళ్ళది. యాక్చువల్గా దాని లిరిక్ రైటర్ వచ్చేసి శ్రావణ్ లైఫ్ ఫెయిల్యూర్ బ్రో. ఓకే, సో అది కూడా సాంగ్ చాలా బాగా హిట్ అయింది. అవునవును. ఎట్లా ఉంటుండే జాను లీరి మీతోటి? అంటే నాకు జాను లీరి అంటే జాను మనకి ఫీల్డ్ నుంచి ముందు నుంచే మనకు పరిచయం యాక్చువల్. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయం? అంటే లోకల్ కదా, అక్కడ నుంచి అరౌండ్ మాకు 5 years నుంచి పరిచయం నాకు జాను. ఓకే, సో అంటే ఆమెతోటి ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈ ఫోక్ సాంగ్స్ లో మొత్తం తనే ఎక్కువ నంబర్ 1 లో ఆమెనే ఉంది. అవును. సో ఆమెతోటి షూట్ అన్నప్పుడు ఎట్లా అనిపించింది? ఆమెతోటి అది ఫస్టా లేకుంటే ఇంతకుముందు ఏమైనా చేసిరా? లేదు, కానీ తనకి నాకు అంటే ఆ ర్యాప్ ఉంది ఫీల్డ్ కి రాకముందు నుంచే, నేను రాకముందు నుంచే నాకు తను తెలుసు, నార్మల్ తెలుసు నాకు. సో మా ఇద్దరి మధ్యలో ర్యాప్ ఉంది, మేము ఇద్దరం అంటే కంప్లీట్ జోయల్ ఉంటాం, అంటే జోక్స్ అంటే ఇలా అట్లనే ఉంటాం. సో నాకు ర్యాప్ ఉండట్లా నాకు అక్కడ నడిచిపోయింది అన్న. అయితే రీసెంట్ గా ఒక రీల్ ఆమెది ట్రెండ్ అయిందా లేకుంటే ఏదో కాంట్రవర్సీ లాగా ఒకటి వచ్చింది, ఏదంటే దీన్ని తీసేయనంటది, కట్టెల పైన కూర్చొని ఏదో సాంగ్ వేస్తూ ఉంటారు, దీన్ని తీసేయండి ఇది బాగా చేస్తలేదని సంథింగ్ అని అంటారు. ఆడ కింద కామెంట్స్ అందరు ఏం చేశారంటే ఈ మొత్తం అంటే డాన్సర్స్ ని సైడ్ డాన్సర్స్ ని మొత్తం అది చేస్తుంది అది అని చెప్పేసి కామెంట్లు పెట్టారు. అంటే షూట్లు ఎట్లా ఉంటుంది జానులీరి అంటే అందరితో బాగుంటుందా లేకుంటే నేనే తోపు అన్నట్టు ఇట్లా ఏమని ఉంటుంది? అంటే అట్లా ఏముండదు, అంటే మేము చూస్తాం కదా షూట్ పరంగా అట్లా ఏముండదు. జాను నార్మల్గా అందరితో జోయల్ ఉంటుంది, అందరినీ కలుపుకొని మాట్లాడుతుంది. ఇంకా షూట్ వాతావరణంని కూడా కంప్లీట్ అంటే షూట్ మూడ్లో షూటే, ఫ్రీ టైంలో మంచి ఎంటర్టైన్మెంట్ మూడ్ తీసుకొస్తుంది, ఫ్రీ ఉంటుంది. అట్లా తీసిపడేం లాంటి అట్లాంటి మాటలు ఏం మాట్లాడదు, మంచిగా ఉంటుంది. అంటే నేను చేసిన కదా సాంగ్.